ఈ 6,000 చిల్లర మందికి వచ్చే నెల పెన్షన్ డబ్బులు రాబోతున్నాయి. ఈరోజు ప్రతిపక్షం వాళ్ళకి ఒక సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా. 2014 నుంచి 2015 అంటే మీరు వచ్చిన మొట్టమొదటి సంవత్సరం మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు కొత్తగా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొన్న ఎన్ని పెన్షన్లు ఇచ్చాం? మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దీనికి సంబంధించి మా తరపున నుంచి ఎవరో ఒకరు వస్తారు, ఎవరైనా రావచ్చు. కార్పొరేషన్కి సంబంధించి కొత్తగా దాదాపు 4,400 కొత్త పెన్షన్లు ఇచ్చాం. అంటే సగటున ఒక కాన్స్టిట్యున్సీకి 2,100 పెన్షన్లు కొత్త ఇచ్చాం. మీరు మొట్టమొదటి సంవత్సరం కనీసం 1000 పెన్షన్లు ఇలా. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే హాస్యాస్పదంగా. 6,000 తొలగిపోయినాయని 1000 తొలగిపోయినాయని చెప్తున్నారు. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏదైతే 6,500 వెరిఫికేషన్తో పోయిన నెలలు ఉన్నాయి అవన్నీ కూడా వారం రోజుల క్రితమే పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత దాదాపు 100 చిల్లరని అవి కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. లాస్ట్కి నాకు తెలిసి లెక్క 82 ఎంతో, అంటే నాట్ ఈవెన్ 1%, 1.1% మాత్రమే తొలగినాయి. కానీ కొత్తగా వచ్చిన పెన్షన్లో 4,200 పెన్షన్స్ కొత్తగా రావడం జరిగింది. దీని గురించి మాట్లాడేది చేయలేరు. అరే మేము 2014 నుంచి 2015 కనీసం 700-800 పెన్షన్లు కూడా కొత్త ఇవ్వలేదే. వీళ్ళు వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీకి 2,000 చిల్లర పెన్షన్లు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చాం. మీరు 5 సంవత్సరాలలో కలిపి ఇన్ని పెన్షన్లు అన్నీ కూడా కలిపినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 లక్షల పైగా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదు. కానీ దాని మీద కూడా చర్చకు మేము సిద్ధం. 2019 ఫిబ్రవరి ఈ రాష్ట్రంలో 42-43 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే ఈ ఫిబ్రవరి వచ్చే తలకే 54 లక్షలకి పెన్షన్లకి చేరిందంటే దాదాపు 11-12 లక్షల పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఈ వెరిఫికేషన్లో ఒక 2-3 లక్షల రూపాయల పెన్షన్లతో దాన్ని కూడా మొత్తం మీద కూడా తీసుకున్నా కూడా దాదాపు 3 చిల్లర లక్షల పెన్షన్లు మళ్ళీ రివర్ట్ అయినాయి. వాళ్ళకి కూడా ఈ నెల కల్పిస్తున్నాం. మొత్తం మీద ఒక 1%-2% కూడా తొలగిపోతే అవి కూడా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు లేదంటే అది ఇంకా వీలేని నామ్స్కి విరుద్ధంగా ఉన్న పెన్షన్లు తప్ప ఏది కూడా అర్హులైన వాళ్ళు తొలగించాల. కాబట్టి దీనికి ఊరికేనే ప్రజల లోపల 2,000 తొలగించేశారు, 2,000 తొలగించేశారు. ఎక్కడికి డేటా ఎక్కడికి పోదు. మేము 1,000 తొలగించామా నెల్లూరు నగర కార్పొరేషన్లో తేలిపోతుంది. కొత్తగా 2,000 పెన్షన్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా రేపు ఉగాది నాటికి ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇల్లు అప్పు ఉన్న ఇల్లులు కాదు. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే కేవలం దాదాపు సైట్ ఇంకా కూడా దొరకకపోయినప్పటికి కూడా ఇప్పటికే 8,000 మందికి పట్టాలు సిద్ధమైనవి అవుతూ ఉన్నాయి. ఇంకా కూడా 8,000 మందికి పట్టాలు రెడీ అవుతూ ఉన్నాయి. సైట్ని వెతుకుతూ ఉన్నారు అధికారులందరూ కూడా. అవసరమైతే కొనివ్వమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాకుండా గతంలో మీరు 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన ఇల్లులు కూడా పూర్తిగా కూడా అప్పుని తొలగించే కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో గవర్నమెంట్ పట్టా ఇచ్చి ఆ గవర్నమెంట్ పట్టాతో బ్యాంకింగ్ వెళ్ళాలంటే లోన్ రాక, అమ్ముకోవాలంటే సరైన రేట్ రాక ఏదైతే వాటిలో కూడా రిజిస్ట్రేషన్ పట్టా, లీగలైజ్డ్ పట్టా చేయబోతా ఉన్నాం. ఆ విధంగా నెల్లూరు నగర ఒక్క నియోజకవర్గంలోనే ఒక 10,000 నుంచి 15,000 కుటుంబాలు లబ్ధి చేకూరుతా ఉన్నాం. అంటే ఈరోజు ఒక ఇళ్ళకి తీసుకుంటేనే పాత ఇల్లు కావచ్చు, కొత్త ఇల్లు కావచ్చు, దాదాపు ఒక నెల్లూరు నగర నియోజకవర్గంలో 30,000 కుటుంబాలకి ఈరోజు మేము లబ్ధి చేకూరుతున్నాం. ఉదాహరణకి ఎన్టీఆర్ నగర్ ఉంది, ఉస్మార్జన్ వార్డ్ ఉంది, జాకిర్ హుస్సేన్ నగర్ ఉంది, న్యూ కాలనీ, అన్నీ కూడా అప్పట్లో గవర్నమెంట్ పట్టా ఇచ్చారు చాలామందికి. కానీ వాటికి రిజిస్ట్రేషన్ పట్టా లేదు. దాన్ని తీసుకుని వెళ్తే బ్యాంకులోకి వెళ్తే లోన్ ఇవ్వరు ఇల్లు కట్టుకోవాలంటే. అలా కాకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం చేస్తాం. సో దానివల్ల వాళ్ళు అమ్ముకున్నా కూడా మంచి రేట్ వస్తుంది, బ్యాంకుకి వెళ్ళినా కూడా లోన్ ఫెసిలిటీ వస్తుంది. సో ఆ ఒక ప్రక్రియ కూడా చేయటం వల్ల దాదాపు ఒక అదనంగా ఇంకో 10,000 కుటుంబాలు లబ్ధి చేకూరుతాయి.
ఏదైతే ఈ 100 చిల్లర పెన్షన్లు కూడా తొలగిన వాటిని కూడా రీవెరిఫికేషన్ కూడా చేస్తున్నాం, ఇంకా కూడా స్క్రూటనైజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి ఎవరికి కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోయిన 100 చిల్లర పెన్షన్స్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పోయినాయి. ఈరోజు కిడ్నీ పేషెంట్స్కి డబ్బులు సాయం చేస్తాను, పారాలిసిస్ పేషెంట్స్కి సంబంధించి సాయం చేస్తాను. ఎవరు ఏ ప్రభుత్వం కూడా గతంలో వీళ్ళ గురించి ఆలోచన చేసింది లేదు. సో వాటికి కూడా చేస్తూ ఉన్నాం. రేపు 24వ తేదీ విద్యా దీవెన ఒక నెల్లూరు కార్పొరేషన్లోనే దాదాపు 5,000 మంది పిల్లలకి, ఏదైతే డిగ్రీ చదువుకుంటున్న పిల్లలకి వాళ్ళకి ఖర్చులకి రేపు 24వ తారీఖున దాదాపు ఒక నెల్లూరు నగర నియోజకవర్గం కావచ్చు, రూరల్ కార్పొరేషన్లో 5,000 కుటుంబాలకి ఇవ్వబోతుంది. సో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు దయచేసి మీరు మాకు సపోర్ట్ ఇవ్వని అవసరం లేదు, కానీ విమర్శించదు, అబద్ధాలు చెప్పొద్దని మాత్రం తెలియజేస్తాం. రేపు 1వ తారీఖున డిస్ప్లే చేస్తాం ఎన్ని పెన్షన్లు పోయినాయి, ఎన్ని వెరిఫికేషన్స్ పోయినాయి, ఎన్ని రీబ్యాక్ అయినాయి, కొత్త పెన్షన్లు అందించినాయి, అన్నీ కూడా ప్రతి దగ్గర కూడా డిస్ప్లే చేయబడుతుందని చెప్పి తెలియజేస్తాం.